ప్రభుత్వానికి పంగనామాలు పెట్టి పట్టుబడ్డారు ఇద్దరు సినిమా హీరోలు. నా వెనకాల మీకు కనబడుతున్నటువంటి దగ్గుబాటి వెంకటేష్ అండ్ అక్కినేని నాగార్జున. మీరు వింటుంది నిజమే, నేను ఏదో సినిమా స్టోరీ చెప్పడం లేదు, రియల్ లైఫ్లో రియల్గా జరిగినటువంటి సంఘటన చెప్తాను. ఎందుకంటే వీళ్ళ విషయం అనుకోగానే చాలా మంది కూడా ఇది సినిమా స్టోరీ అనుకుంటూ ఉంటారు. నిజంగానే ప్రభుత్వానికి పంగనామం పెట్టారు. ఎలా జరిగింది అని అంటే, వాళ్ళకి ఇద్దరికి వేరువేరుగా స్టూడియోలు ఉన్నాయి. హైదరాబాద్లో 22 ఎకరాలతో అన్నపూర్ణ స్టూడియోస్ అక్కినేని నాగార్జునకుంటే, సుమారుగా 6 ఎకరాలకు పైచీలకు దగ్గుబాటి వెంకటేష్కి ఒక స్టూడియో ఉంది. ఈ ఇద్దరు వేరువేరుగా స్టూడియోలు నిర్వహిస్తున్నారు. ఆ స్టూడియోలకు సంబంధించినటువంటి ట్యాక్సులు కట్టడం లేదట. ఆ స్టూడియోలకు సంబంధించి ట్యాక్సులు ఎగ్గొట్టేస్తున్నారట. మీరు ఆశ్చర్యపోతారు. ఒక్కొక్కరు 11 లక్షల రూపాయలు కట్టాల్సి ఉంటే ఒకరేమో 49,000 కడితే, ఇంకొకరు 1,90,000 కట్టాల్సిన ఆయన 1900 కట్టారు. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే అక్కినేని నాగార్జున 11.52 లక్షల రూపాయల ఫీజులు చెల్లించాల్సి ఉండగా కేవలం 49,000 రూపాయలు మాత్రమే కడుతున్నాడట. ఇక 1,90,000 రూపాయల ఫీజు చెల్లించాల్సి ఉండగా జిహెచ్ఎంసీకి, ఇటు రామనాయుడు స్టూడియోకి సంబంధించిన వెంకటేష్ మాత్రం 1900 మాత్రమే ఆ ట్యాక్స్ రూపంలో కడుతూ ఉన్నాడట. చూసారా, బయటికి చెప్పడానికి హీరోలు, సినిమాలు ఇవన్నీ కూడా చట్టం, న్యాయం, అవినీతి, ధర్మం ఇటువంటి పదాలు చెప్తూ ఉంటారు. కానీ రియల్ లైఫ్లో ఎంతటి వ్యత్యాసం ఉంది చూసారా. ట్రేడ్ లైసెన్స్ ఫీజు అంతా కూడా, ట్రేడ్ లైసెన్స్ ఫీజు వ్యాపార విస్తీర్ణం తక్కువగా చూపిస్తూ చాలా పెద్ద ఎత్తున భారీగా పన్నులు ఎగ్గొడుతున్నారంట.